సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అంటారు, అది పాత మాట. రాముడి కష్టాలు రాముడివి, క్రాబుడి కష్టాలు క్రాబుడివి అన్నది కొత్త మాట. నా కష్టాలు ఏడు చెప్పుకో. నిన్న ఎందుకు మా ఆవిడ మీద బాగా ప్రేమ పుట్టుకొచ్చింది. అదే ఎప్పుడు ఇంట్లో పూచిక పుల్ల కూడా ఇటు తీసి అటు వేసిన పాపను పోలేదు నేను. అలాంటిది ఎలాగైనా మా ఆవిడని ఇంప్రెస్ చేసేయాలని చెప్పి నిన్న ఉదయాన్ని 4 గంటలు లేచిపోను. అప్పటికి ఇంకా మా ఆవిడ లేగలేదు. ఎలాగైనా సరే మా ఆవిడ లేచి లోపు బెడ్ కాఫీ కలిపేసి దాని చేత తాగించుదామని ప్లాన్ చేసిన. నిద్రకాలతో వెళ్ళి ఫ్రిడ్జ్ లోని పాలుగిని తీసి స్టవ్ మీద ఎట్టి స్టవ్ వెలిగించి నిద్రకాలతో కునుకుపోట్లు పడుతూ కూకుడున్నానమ్మా. ఎంతకీ సుయ్యందో సయ్యందో మాడు వాసన వచ్చేస్తుంది. ఈ లోపు ఈ మాడు వాసనకి మా ఆవిడ తెలివచ్చినది. వచ్చి చూస్తే నేను పొయ్యి మీద ఎట్టింది పాలు కాదు, ఇడ్లీ రుబ్బు బుర్ర పాడు. అప్పుడు ఇంట్లోంచి పారిపోయి వచ్చేసిన ఇప్పటికి ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళాలనుకున్నా ఒళ్ళు నొప్పులు టాబ్లెట్లు కొనుక్కొని అట్టుకెళ్ళాలి. బాగా వచ్చి పడిపోయింది.